హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్. మన లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, డేగ గురించి కాకి గురించి నెక్స్ట్ వీడియో చేస్తామని. అదే ఫ్రెండ్స్, ఇదే కనపడుతుంది కదా డేగ. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పిల్లలు చేయడానికి బాగానే చేస్తుంది. బట్ ఇది ఏం చేస్తుందంటే, దీని పిల్లలు కాకుండా వేరే పిల్లలు కనిపిస్తే చాలు తలకాయలు పొడి చేసి తినేస్తుంది, మెదడు తినేస్తుంది. దీని దగ్గర ఉన్న రోగం అది. అందుకనే మనం ఏం చేసామంటే, పిల్లలు అయితే చేపించాము దీంతో, బట్ పిల్లలు మాత్రం దీనికి ఉంచట్లేదు. చేసిన పిల్లలు చేసినట్టు వేరే కోడికి అయితే వేస్తున్నాం. అదే చెప్పాం కదా, నల్ల కోడి అని, దానికి వేస్తున్నాం, బ్లాక్ ప్యాట్కి. ఎందుకంటే ఇది ఇప్పుడు నా దగ్గర 3 సార్లు పిల్లలు చేసిందిలే, కానీ ఒక్క పిల్ల కంటే ఎక్కువ బతకట్లేదు. ఇంకొకటి కనిపించిన పిల్లలను చంపేస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి లాస్ వస్తుంది. అందుకనే దీనైతే మనం పిల్లలు అయితే చేపించాం, కానీ పిల్లలు మాత్రం వేరే దానికి వేస్తాం. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇది ముసలిపెట్ట, నాటును జాతికి ప్రసలు క్రాస్ ఉంటుంది. ఇదేంటంటే పిల్లలు మంచిగా చేస్తుంది. ఇది ఏందో నాకు అర్థం కాలేదు, గుడ్డు పెట్టలేదు, పొదుగుతుంది. అంటే ఎందుకు పొదుగుతుందో అర్థం కాలేదు. ఒక 2 గుడ్లు వేసి, మామూలు గుడ్లు వేసి ఉంచా, పొదుగుతూ ఉంది. పిల్లలు ఆ డేగపెట్ట ఎప్పుడైతే పిల్లలు చేసిందో దీని కాడ వేయడం జరుగుతుంది. తేపకు ఒక పిల్ల చేస్తుంటే మంచిగానే చూసుకుంటుంది. ఓకే, పర్లేదు, చూసుకోలేస్తుంది అనుకొని మనం ఏం చేసామంటే, ఇక డేగపెట్ట ఎన్ని పిల్లలు చేసినా అన్ని పిల్లలు దీనికి వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది చూసుకుంటుంది, అది మళ్ళీ క్రాసింగ్కి వస్తుంది, గుడ్లు పెడుతుంది. మన 4 రోజులు అయితే ఉంది కదా పొదుగుడి మీద, చాలా మంచిగానే ఉంటుంది. మళ్ళీ ఒక 20 days 30 daysలో మళ్ళీ ఎగ్స్కి అనేది వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మన ఫామ్లో ప్రతి ఒక్క పెట్ట గురించి మనకు తెలిసి ఉండాలి. ఎలా పిల్లలు చేస్తుంది, మంచిగా చేస్తుందా లేదా, చేసింది మంచిగా చూసుకుంటుందా లేదా అనేది మనకి మన ఫామ్లో మనం దగ్గరుండి చూసుకుంటేనే ఇవన్నీ తెలుస్తాయి, లేదంటే తెలియదు. కాబట్టే మనకి ఫామ్ మనం మెయింటైన్ చేయాలంటే కోడి గురించి తెలియాలి, పుంజు గురించి తెలియాలి, అన్నిటి గురించి తెలియాలి. ఈ పెట్ట ముసలి పెట్ట అయినా కూడా ఇది పిల్లలు మాత్రం జాగ్రత్త చాలా కాపాడిద్ది. ఇది 3 నెలలు అవుతుంది గుడ్డు పెట్టక, ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు. ఇక పొదుగుతుంది, ఇంక అందుకనే దీనికైతే వేసాము. మనం నైట్ అయితే దీని పిల్లలన్నీ దానికి వేసాం. మొత్తం మనం లాస్ట్ వీడియోలో చెప్పాము 10 పిల్లలు చేస్తుందని. ఇది 10 పిల్లలు అంటే 10 పిల్లలు చేసింది. ఒకటే మురుగుడ్డు అయింది, అది ఒకటి తీసి పారచేసాము. ఇక 10 పిల్లలు వస్తాయని మనకి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 10 పిల్లలు వస్తాయని మనం వీడియో చేయడం జరిగింది. 10 పిల్లలు అన్నట్టే 10 పిల్లలు వచ్చాయి ఫ్రెండ్స్. 10 పిల్లలు దానికి వేసాము. ఇదైతే ఇక ఖాళీ, దీన్ని బయట తీసి ఇక బయట వేస్తాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మళ్ళీ లోపలే ఉందంటే పొదుగుడు చల్లారదు. ఇప్పుడు చూసారా, ఇది ఇందులో వేసాం. ఒక 3 రోజులు 4 రోజులు పిల్లల నుంచి దూరం చేస్తే మళ్ళీ అది పిల్లలు అనేది మర్చిపోవడం వల్ల మళ్ళీ ఎగ్స్కి అనేది తొందరగా వస్తుంది. అందుకనే దీన్ని బయట వేసి బోన్లో ఉంచాం. ఓ 3-4 రోజులు ఆ బోన్లో ఉంచి ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది. కథం. ఇప్పుడు చూడండి, ఈ పిల్లలు చూపిస్తాను. ఇది ఒక చిన్న డౌట్ అయితే ఉంది, పిల్లలను సరిగ్గా చూసుకుంటుందా లేదా అనేది చిన్న డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ ఆ డౌట్ అయితే అది క్లియర్ చేసింది. మనం ఎప్పుడైతే బయట తీసుకెళ్ళి కుంపటి దింపి బయట వేసామో పర్లేదు, మేత కూడా వేసాం, అప్పుడు మంచిగా చూసుకుంటుంది. ఒక డౌట్ అయితే క్లియర్ అయింది, చూసుకుంటుందా లేదా అనే డౌట్ అయితే క్లియర్ అయింది. మంచిగానే చూసుకుంటుంది, దీనికైతే తిరుగులేదు. దాని పిల్లలే అనుకుంటుంది, చూసుకుంటుంది. ఇప్పుడు చూడండి, మొత్తం దింపుతున్నాను. 10 పిల్లలు, ఈ ఒక 2, తర్వాత 2, అట్లా 2 దింపాను. 5 సార్లు దింపాను. ఇంకో 4, నెక్స్ట్ ఇగో 6, నెక్స్ట్ వచ్చేసి 8, నెక్స్ట్ 2, 10. చూసారా ఫ్రెండ్స్, 10 అని చెప్పాం కదా, 10 పిల్లలు దిగాయి. ఇక చూసుకుంటుందా లేదు, ఒకసారి కొంచెం బయటికి వెళ్ళింది, అట్లా కొంచెం దూరంగా వెళ్తుంటే ఇది చూసుకుంటుందా లేదా, కూర్చుంటుందా లేదా పిల్లల కాడ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మళ్ళీ పిల్లలకి మీద కూర్చోకపోతే హ్యాచింగ్ అనేది వాటికి సరిపోదు, వేడి కావాలి కదా, వేడి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అది కూడా చూసుకుంటుందా లేదా అనేది కొంచెం డౌట్ ఉండే. అది పర్లేదు ఫ్రెండ్స్, బాగానే చూసుకుంటుంది. చూశాను కదా, ఫీడింగ్ వేసినా కూడా మంచిగానే చూసుకుంటుంది, దగ్గరుండి రెక్కల కింద పెట్టుకుంటుంది. ఇబ్బంది లేకుండా అయితే చూసుకుంటుందని ఒక కన్ఫర్మేషన్ అయితే మనం వచ్చాము. ఇంకోటి ఏంటంటే, కన్ఫర్మేషన్కి రాకపోతే ఏంటంటే మళ్ళీ వాటి డేగ దగ్గరే వేద్దాం అనుకున్నా, కానీ చూసుకుంటుంది కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇలా చేయడం వల్ల ఫ్రెండ్స్ ఏంటంటే, అప్పుడు నాటుకోళ్ళకి వేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది మంచిగానే చేసింది, పిల్లలు దీనికి ఆడేయటం జరిగింది.
చూసుకుంటుంది. ఫీడింగ్ కూడా మంచిగానే ఇస్తుంది చూడండి. వాటి దగ్గర నుండి పెడుతుంది, మేత కూడా పెడుతుంది. మనకైతే ఎటువంటి డౌట్లు అయితే ఏం లేవు ఫ్రెండ్స్. మన వీడియో చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.